కాయగూరలన్నీ బయటకు దొప్పి నన్ను కూడా బయటకు ముక్కేసి నా పిల్లలు ఏడుస్తుంది, నా పిల్లల్ని కొట్టి నన్ను కూడా కొట్టినారు సార్. ఇంత ప్రభుత్వం వచ్చినా కూడా ఇంత చిత్రం చేస్తున్నారు. పోయి ఇంటి ఆర్డర్ లేదన్నా మాకు వచ్చేకి అన్నా కూడా లేదు, మాది వచ్చింది మీకేంటి ఇస్తాం, 13 ఏళ్ళే చేయబట్టినా ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇట్లా కట్నీటిని పెట్టలేదన్న. కార్యకర్తలు వచ్చి ఇంతమంది ఆడల మీద దర్శనం చేస్తున్నారు కదా మీరు అనంటే. నిన్నటి దినం వజ్రకరూరు మండలము ఛాయాపురం గ్రామంలో మధ్యాహ్న భోజనం చేసేటటువంటి ఒక కార్యకర్త బోయ సుంకమ్మ, అదేవిధంగా అక్కడ అనేక సంవత్సరాలుగా స్వీపర్గా పనిచేస్తున్నటువంటి మహేశ్వరిని చాలా దారుణంగా కిరాతకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ ఊరు సర్పంచ్ సురేష్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పుకున్న నాగభూషణ, తర్వాత రమేష్ అనేటువంటి వాళ్ళు, మనోహర్ అనేటువంటి వాళ్ళు, సర్పంచ్ మనోహర్, వీళ్ళందరూ కూడా అతి దారుణంగా కిరాతకంగా మానవత్వం కూడా లేకోకుండా, అయ్యా మేము 20 సంవత్సరాలుగా 10 రూపాయలు జీతం అప్పటి నుంచి కూడా మేము చేస్తా ఉన్నాము, దీనిపైన మా కుటుంబాలన్నీ కూడా ఆధారపడినాయి. అసలుగా స్వీపరు కూతురైతే మా బాబుకి వాయువు వస్తుందంట, వాయులు వేస్తుందంట. అట్లాంటి చిన్న పాపను కూడా లెక్క చేయకుండా దొబ్బేసి కాళ్ళతో చేతులతో తన్ని చాలా అవమానం చేశారు. దానివల్లనే సుంకమ్మ అనే ఆమె వయసు కూడా పాపము 70 ఏళ్ళు పైగా ఉండేటువంటి ఒక పెద్ద అమ్మ. కనీసం వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళ అమ్మగారన్నా గుర్తు రాలే వాళ్ళకి. మన అమ్మ కంటే పెద్ద వయసు ఉండేటువంటి ఆమెని విచక్షణారహితంగా కాళ్ళతో తన్ని చేతులతో కొట్టడం వల్ల అవమానానికి తట్టుకోలేక సుంకమ్మ మందు తాగడం, అదే పద్ధతుల్లోనే ఆయమ్మ మహేశ్వరి కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నది. చాలామంది దాన్ని కనుక్కొని నివారించినారు. లేకుండా పోతే మహేశ్వరి అనే ఆమె కూడా మందు తాగేటువంటి పరిస్థితే. ఈరోజు మేము అంటా ఉన్నాం, మేము వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున వాళ్ళ పరామర్శించడానికి ఇక్కడ వచ్చినాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, మేము ఉద్యోగ కార్మికుల వల్లనే మేము గెలిచినామని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచినే ఉద్యోగ కార్మికుల మీదనే పడినటువంటి సందర్భం మనమంతా చూస్తున్నాం. ఒక మంత్రి పచ్చబిల్ల పెట్టుకొని ఆఫీసులకు వస్తే కాఫీ ఇచ్చి కుర్చీ చేసి గౌరవించి పని చేయించి పంపించల్లా. ఆ విధంగా పంపించకుండా పోతే మాకు చెప్పండి, వాళ్ళ కథ చూస్తామని చెప్పి ఒక మంత్రి చెప్తాడు. ఇంకో మంత్రి మహిళా ఉద్యోగులు ఉన్నారనేటువంటి విశేషణ కూడా కోల్పోయి ఈరోజు స్పీకర్గా ఎన్నుకోబడినటువంటి అయ్యన్న పాత్రుడు చాలా పరుస భాషతో మహిళల ముందరనే మీరు ఏం చేస్తున్నారు, ఈ రోడ్లన్నీ ఈ విధంగా పోయింటే పీకుతానారా, అది చేస్తున్నారా అనేటువంటి అగ్లీ భాషతో మహిళా ఉద్యోగులు ఉన్నారనేటువంటి చూడుకోకుండా ఒక భయపడిచ్చేటువంటి ధోరణిలో అతను మాట్లాడడం. అదేవిధంగా ఇక్కడనే మన తాడిపత్రిలో ఉండేటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, మిమ్మల్ని మర్డర్ చేస్తే ఎవరు దిక్కున్నారు, మిమ్మల్ని చంపుతాం, నరుకుతాం, ఓపెన్గా వీడియోల్లోనే ఇవన్నీ కూడా వచ్చినా కూడా పోలీసు కానీ న్యాయం కానీ చట్టం కానీ బతికినాయా లేదా? మరి వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడి పెద్ద మనుషులకి దానిపైన గౌరవం ఉందా? ఉంటే ఇంత విచ్చలవిడిగా అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజులు కూడా కాకనే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీకి ఓటేసినటువంటి వాళ్ళను కూడా చిత్రహింసలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉరవకొండలోనే ఈ మధ్యకాలంలో దాదాపు 14 ఘటనలు జరిగినాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత తీవ్రంగా ఈ పరిస్థితి ఉందో మన అందరికి కూడా అర్థమవుతుంది. ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు హీరోలు కాదు. రాజులు పోయినారు, రాజ్యాలు పోయినాయి, నియంతలు పోయినారు, ఫ్రాక్షనిస్టులు కూడా మన కన్నుల ముందరనే పోయినారు. ఈరోజు మీకు అధికారం ఇచ్చింది ప్రజలు, బాధ్యతగా గత ప్రభుత్వం కంటే మిన్నగా బాగా పరిపాలన చేయమని చెప్పి మీకు ఇస్తే ఆ అధికారాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నారంటే రాబోయే కాలం మీకు ఏ విధంగా ఉంటుందో కూడా ఇప్పుడే చెప్పేయచ్చు. ఒక మెతుకు పడితే చెప్పచ్చు అన్నం ఉడికిందో లేదో. కాబట్టి మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజల మనుగడ కోసం, ప్రజల సంక్షేమం కోసం చేయండి అని చెప్పి మేము వాళ్ళకి చెప్తా ఉన్నాం. ఈరోజు పయ్యావుల కేశవ్ గారు సొంత పంచాయతీలోనే వైఎస్ఆర్సీపీకి ఓటేసినారనేటువంటి దాంతో
10 వైట్ పేపర్ల పైన 10 బాండ్ల పైన సంతకాలు చేయించుకొని దౌర్జన్యంగా కొట్టి సంతకాలు చేయించుకునే సందర్భం. ఈరోజు ఈ ఘటన కూడా ఆయన తెలుసునో లేదో ఈరోజు ఆయన దృష్టి కూడా తీసుకుపోతారు. ఎందుకంటే వీళ్ళు ముఖ్యంగా సిఐటి యూనియన్లో ఉన్నారు. సిఐటి వాళ్ళు ఎప్పుడు కూడా ఉద్యోగ కార్మికుల కోసం పనిచేసేవాళ్ళు. మేము కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఎప్పుడు కూడా ఉద్యోగ కార్మికులకు అండగా ఖచ్చితంగా నిలబడుతుంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో వీటన్నిటి కూడా మేము వ్యతిరేకిస్తాం, వీటిని ఖండిస్తూ ఉన్నాం తీవ్రంగా. ఈ విషయాన్ని ఇక్కడ జరిగినటువంటి సంఘటనని జిల్లా కలెక్టర్ దృష్టికి, అదేవిధంగా ఎస్పీ గారి దృష్టికి కూడా మేము తీసుకుపోయి బాధ్యులైనటువంటి ఈ సర్పంచ్ రమేష్, అదేవిధంగా సురేష్, నాగభూషణ్ వీళ్ళందరిపైన వెంటనే మనోహర్ పైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా లేకుండా పోతే ఇంకా పెట్టేయకపోతారు. మొన్ననే మేము సోమవారం రోజు ఎస్పీ గారిని కూడా మేము కలిసినాం. మేము ప్రజా సంరక్షణ కోసం ప్రజాస్వామ్యం పరిరక్షించాలంటే పద్ధతుల్లో కురవకొండలో పెద్ద ఎత్తున ధర్నా పెట్టబోతున్నామంటే మేడం గారు పిలిచి, సార్ మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము ఇట్లాంటివన్నీ నేను యాక్షన్ తీసుకుంటాను, ఖచ్చితంగా జరుపుకోకుండా చూస్తానని చెప్పి ఒక హామీ ఇవ్వడం వల్ల తాత్కాలికంగా ధర్నాను కూడా మేము వాయిదా వేసుకున్నాం. సో ఈరోజు మళ్ళీ ఈ ఘటన జరిగింది కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ప్రజాస్వామ్య పద్ధతుల్లో అవసరమైతే అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా కలుపుకొని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున కలెక్టర్ ఆఫీసర్ ముందర మేము ధర్నా చేస్తాం. అవసరమైతే అనేకమైనటువంటి నిర్బంధ కార్యక్రమాలు కూడా చేయాల్సింది వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకనే మేము చెప్పేది, మీకు ఇచ్చినటువంటి ఈ అల్టిమేషన్ని, ఈ ప్రజా తీర్పుని మంచి కోసం ఉపయోగించాలని చెప్పి ఇట్లాంటి పేద ప్రజలపైన దాడులు చేస్తే మీకు వచ్చేది ఏమీ లేదు. మీ ప్రభుత్వానికి అతి తొందరలోనే చెడ్డ పేరు మూట కట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా. వీళ్ళకు కూడా మేము చెప్తా ఉన్నాం, ఎవరు కూడా చావాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు ఆత్మహత్యలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. మనం కష్టజీవులం, కష్టంతో పైకి వచ్చినాం, ఎవరో ఇచ్చినటువంటి దాంతో బతికిన వాళ్ళం కాదు. కూలి పనులైనా చేసుకొని మనం బతకాలి, కానీ ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి రావద్దండి అని చెప్పి వాళ్ళకు కూడా మేము ధైర్యం చెప్తున్నాం. మీకు, మీ కుటుంబాలకు మేము బాసటగా నిలబడతాం. ఈరోజు నిలబడి మీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాను.